నమస్తే. మున్గోడు ఎమ్మెల్యే శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చాలా గొప్ప పని చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి వారు ఈ ప్రయత్నంలో ఎంతవరకు విజయం సాధిస్తారో నాకైతే చాలా ఆసక్తిగా ఉన్నది. హ్యాట్సాప్ రాజగోపాల్ రెడ్డి గారు, మీలాగా తెలంగాణలో ఉన్న 118 మంది, అంటే మీరు కాక మిగతా 118 మంది ఎమ్మెల్యేలు ఈ పని చేయాలి అని నేను కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు నేను నిన్ననే చదివాను జాగృతి పత్రికలో, వారపత్రికలో, దేశంలోనే అత్యధిక అబార్షన్లు జరుగుతున్నాయంట తెలంగాణలో. ఎంత సిగ్గుచేటైన విషయం. అత్యధిక మద్యం సేవిస్తున్నాం, అత్యధిక క్రైమ్ రేట్ ఉంది, అత్యధిక అబార్షన్లు జరుగుతున్నాయి. ఇంకా దేనికి మనం ఇక్కడ తెలంగాణ అని చెప్పుకోవడానికి? సిగ్గుచేటైన రికార్డులు అన్నీ. మద్యం విషయంలో రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు నియోజకవర్గంలో నియమాలు పెట్టారని చెప్పి ఒక వార్త వస్తుంది. సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు. సిట్టింగ్ రూములు లేవు వెన్సుల దగ్గర. ఈ విధంగా వారు కొన్ని నియమాలకు కట్టుబడే మీరు టెండర్లు వేయాలి. వేరే ఇంకేదైనా అనుకొని చేయాలనుకుంటే మాత్రం మర్యాద ఉండదని చెప్పి వారు ఆదేశాలు జారీ చేసినట్టు, దానికి అనుగుణంగా స్థానికులు మాత్రమే టెండర్లు వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు వార్తలు వచ్చినాయి. ఇది నిజంగా ఈ ప్రయోగం విజయవంతం కావాలి. మునుగోడులో సాయంత్రం 4 నుంచి 8 వరకే మద్యం అమ్మకాలు ఉండాలి. చాలా గొప్ప ఐడియా ఇది. ఎందుకంటే 12-1 గంటకు 12-1 గంటకేంది, పొద్దున్న లేస్తే తాగేటోడైతే వాడు షట్టర్ ఎప్పుడు లేపుతాడా అని ఎదురు చూసే బ్యాచ్లు ఇట్లా నిలబడి ఉంటాయి వైన్సుల దగ్గర. వైన్స్కి దూరంగా ఇట్లా నిలబడి చూస్తుంటాడు. 10 అవుతుందా, 10 వచ్చిండు, తాళం చేయి పెట్టిండు, లేపుతుండు షట్టర్. ఇంకా వాడు చేసే పని ఏంది, వాడి భార్య పిల్లల పరిస్థితి ఏంది, వానికి అన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంది, వాడు చేసే క్రైమ్ ఏంది? క్రైమ్ ఆల్మోస్ట్ సగం కంటే ఎక్కువ క్రైమ్లు మద్యం వల్లనే జరుగుతాయి. ఈరోజు ఇంత క్రైమ్ జరుగుతుంది రాష్ట్రంలో అంటే దాంట్లో మేజర్గా దాని షేరు మద్యాందే. ఇటువంటి మద్యాన్ని నియంత్రించాల్సిన ప్రభుత్వాలే సిగ్గు శరం లేకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు టార్గెట్లు ఇచ్చి మద్యం నియంత్రించడం కోసం యూనిఫామ్లు వేసుకున్నారు. ప్రభుత్వం అటువంటి అధికారులను మద్యం నియంత్రణ కాదు, మద్యం ప్రవాహం పెంచే విధంగా రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ పాలనను విమర్శిస్తూ ఊరూరా బెల్ట్ షాపులు, గూడాల్లో కూడా బెల్ట్ షాపులు అని ఎన్నో విమర్శలు చేశారు. మరి ఈరోజు తెలంగాణలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వ పాలన నుంచి కొనసాగుతున్న ఎన్ని బెల్ట్ షాపులను మోయించారు మీరు? ఒక్క షాపు కూడా మోయలేదు. అప్పుడు ఎన్ని నడిచినాయో ఇంకా అంతకు ఎక్కువనే నడుస్తున్నాయి. మరి మీరు విమర్శించింది ఏంది, మీరు ఇప్పుడు చేస్తున్నది ఏంది? ప్రతి ఊర్లో చిన్న చిన్న వయసు విడోస్ 25, 26, 30 ఏళ్లలోనే ఇద్దరు చిన్న పిల్లలతోటి భర్తను కోల్పోయిన మహిళల సంఖ్య ప్రతి గ్రామంలో ఉన్నది. సిగ్గుపడాలి గ్రామాల్లో రాజకీయ నాయకులు. ఒకసారి మీ గ్రామాల్లో ఎంతమంది 30 నుంచి 35, 40 సంవత్సరాల లోపు యువకులు చనిపోయారు, వాళ్ళ భార్య పిల్లల పరిస్థితి ఏంది, ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏందని ఆలోచించండి. మీరు తాగిపించే ముందు ఒకసారి గుర్తు చేసుకోండి వాళ్ళ గురించి. మీ రాజకీయాల కోసం ప్రజలకు, యువకులకు మద్యం అలవాటు చేసి మొత్తం తెలంగాణ నాశనం చేస్తున్నారు దరిద్రులు రాజకీయ నాయకులు. ప్రతి మందు తాగిపించే రాజకీయ నాయకుడికి ఇది వర్తిస్తుంది. దుర్మార్గులారా, ఇప్పటికైనా మద్యం తాగించడం మానేయండి మీరు. మరి రాజగోపాల్ రెడ్డి గారు విజయం సాధించాలని దీంట్లో
ఈ మోడల్ ప్రతి ఎమ్మెల్యే తీసుకోవాలి తెలంగాణకు. అప్పుడే నిజంగా బంగారు తెలంగాణ పేరు వస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.